अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू नहमदुहु नुसल्ली अला रसूलिल करीम अम्मा बाद क़ालल्लाहु तबारक व तआला अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्नल्लाह ला यज़ीउ अजरल मुहसिनीन व क़ाल अन्नबिय्यु सल्लल्लाहु अलैहि वसल्लम लगदवतुन फ़ी सबीलिल्लाह व रौहतुन खैरुम मिनद दुनिया व मा फ़ीहा सदक़ल्लाहुल अज़ीम सदक़ रसूलुन नबियुल करीम व नहनु अला ज़ालिका मिनश शाहिदीन व शाकिरीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ తబారక వ తఆలా నామాన్ని స్మరించుకుంటూ సోదరులారా, అల్లాహ్ తబారక వ తఆలా కరుణ కృప వల్ల మనము రంజాన్ నెల శాంతము ఉపవాస దీక్షని చేపట్టి ఆ రాత్రిలో ఖురాన్ పారాయణం చేసి మనకు స్తోమత కలిగినంత విధంగా మనము దాన ధర్మాలు చేసి ఒక మంచి వాతావరణాన్ని మనము గడిపాము. ఇప్పుడు ఈ యొక్క శ్రమ, దీనికి ప్రతిఫలము అనేది ఏమిటి అని అనేక విధాలుగా మీరు విని ఉంటారు. కానీ రేపు ఉదయాన పండుగ అంటే ఈరోజు రాత్రి ఏదైతే వస్తుందో ఆ రాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ రాత్రి దానికి ఒక పేరుంది. ఆకాశంలో ఆ దైవదూతలు ఎవరైతే ఉన్నారో వారు ఈ రాత్రిని లైలతుల్ జాయిజా అని పిలుస్తారు. అంటే దానికి అర్థం ఏమిటంటే శ్రామికుడు తన శ్రమకి ప్రతిఫలం పొందేటువంటి రాత్రి అని చెప్పి ఆ యొక్క దైవదూతలు దీన్ని పరిగణిస్తారనమాట. అల్లాహ్ తబారక వ తఆలా ఈ రాత్రిలో ఎవరైతే జాగారం చేసి అల్లా ముందు వినమ్రంగా మోకరిల్లి తన తప్పుల గురించి అల్లా తబారక వ తఆలాకు చెప్పుకొని క్షమాపణ కోరుకుంటే అల్లా తబారక వ తఆలా అతన్ని మన్నించి వేస్తాడు, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అల్లా తబారక వ తఆలా ఆ దైవము, ఆ సృష్టికర్త తన యొక్క దూతలతో ఈ విధంగా అడుగుతాడు, శ్రమపడ్డాడు కదా నా యొక్క దాసుడు నెలశాంతము, అతనికి ప్రతిఫలం ఏమిటి అని అడగగా దైవదూతలు అంటారు, అతనికి పూర్తిగా ప్రతిఫలాన్ని ప్రసాదించాలి అని చెప్పి జవాబు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు ఆ దైవము ఈ దైవదూతలని సాక్ష్యంగా ఉంచి, మీరు సాక్ష్యంగా ఉండండి, నేను వారిని క్షమించి వేస్తున్నాను, వారి యొక్క దుష్కర్మలను సత్కర్మలుగా మార్చి వేస్తున్నాను అని చెప్పి అల్లాహ్ తబారక వ తఆలా ఒక శుభవార్త వినిపించడం జరుగుతుందన్నమాట. ఈరోజు రాత్రి సోదరులారా, అందరూ రంజాన్ అయిపోయింది కదా, షవ్వాల్ మాసం యొక్క నెలవంక కనిపించింది, ఇంకా పూర్తి బాధ్యత మన మీద ఉన్నటువంటి బాధ్యత తొలగిపోయింది, ఏదో ఒక విడుదలైనట్టు ఎక్కడ నుంచో ఆ విధంగా భావించి మరియు అదే విధంగా ఏదైతే 11 నెలల జీవితం గడిపామో అదే విధంగా మనం అలవాటు చేసుకుంటే ఇక నెలశాంతం ఉపవాసం ఉండి కూడా వృధా అయిపోతుంది. ఈ యొక్క రంజాన్ మాసంలో మనం పొందినటువంటి ఒక తర్ఫీదు మిగతా 11 నెలలు కూడా ఉండాలి. ఎలాగైతే మనము నోటి ద్వారా ఎటువంటి వస్తువు తినకుండా అల్లాహ్ తబారక వ తఆలా ధర్మసమ్మతమైన విషయాలను నిషేధించారో వాటిని ఒక నిర్ణీత కాలం వరకు మనం దూరంగా ఉన్నామో, ఇలాంటి తర్ఫీదు పొందామో ఉపవాస స్థితిలో, ఉపవాసం అనగానే ఆకలి తప్పులను దూరంగా ఉండడం కాదు, ఉపవాసం అంటే మన దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవం ఉపవాసం ఉండాలి. ఇలాంటి తర్ఫీదు మనం పొందాము. కాబట్టి ఈ యొక్క తర్ఫీదుని మనము 11 నెలలు కూడా అమలు చేసి అల్లాహ్ తబారక వ తఆలా ఏ జీవితాన్ని అయితే కోరుకుంటాడో, ఏ జీవితం నుంచి అయితే అల్లాహ్ తబారక వ తఆలా ఇష్టపడతాడో అలాంటి జీవితం మనం గడపడానికి పూర్తిగా ప్రయత్నించాలి. అప్పుడు అల్లాహ్ తబారక వ తఆలా అతనికి ఇలాంటి శుభవార్త వినిపిస్తాడు. ఎవరైతే రంజాన్ మాసం పొంది కూడా ఉపవాసం ఉండకుండా, రాత్రి తరావీ నమాజ్ చదవకుండా, దాన ధర్మాలు చేయకుండా, అతని మనోవాంఛనలకు త్యజించకుండా అవి పూర్తి చేసుకుంటూ జీవనం గడుపుతుంటారో వారికి శుభవార్త దొరకదు. ఈరోజు రాత్రి ప్రతిఫలం అనేది కష్టపడిన వారికే ప్రతిఫలం దొరుకుతుంది, కానీ ఈ సమయాన్ని వృధా చేసి వారికి ప్రతిఫలం దొరకదు. ఎందుకంటే ఖురాన్లో, హదీసుల్లో ప్రతి దగ్గర ఈ మాట చెప్పబడింది. ఈ ప్రపంచం అనేది మానవునికి ఒక భూమి లాంటిది. ఈ యొక్క భూమిలో మానవుడు ఎంత ప్రయత్నించి శ్రమ పడతాడో అదేవిధంగా దానికి ప్రతిఫలం దొరుకుతుంది. అలాగే మనం ఇక్కడ ఉన్నంతసేపు పరలోకం గురించి చింతిస్తూ
అక్కడ మనం ఎలాగుండాలి, సంతోషంగా ఉండడానికి ఇహలోకంలో మన మనోవాంఛని త్యజిస్తూ అల్లాహ్ తబారక్ వ తఆలా ఏ దారినైతే మనకు ఆదేశించాడో ఆ దారిని నడుస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆచరణ ముందు ఉంచుతూ మన జీవనం గడిపితే మనకు ఆ శుభవార్త జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఈరోజు రాత్రి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఉపవాసం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఈరోజు రాత్రి జాగారం చేసి అల్లాహ్ తఆలా సన్నిధిలో మోకరిల్లి వినమ్రంగా వేడుకొని క్షమాపణ కోరుకుంటే తప్పకుండా ఆ శుభవార్త మనకు దక్కుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అల్లాహ్ తఆలా మనందరినీ ఇలాంటి రాత్రుల్లో జాగారం చేసి ప్రార్థనలు చేసి ఆరాధనలు చేసి అల్లాహ్ తబారక్ వ తఆలా సంతోషపెట్టడానికి ప్రార్థన కలిగిన ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ముష్తాక్ మదనీ.